బైబిల్ గ్రంథము అనేకమైనటువంటి వాగ్దానాల చేత నింపబడింది. అయితే అనేక సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఈ వాగ్దానాలు తమ జీవితంలో నెరవేరకపోయేసరికి సోలిపోయి, అలసిపోయి, ప్రతికూలమైన పరిస్థితుల్లో అనేక మంది ఉంటున్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటుందంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును అని వాక్యం చెప్తుంది. ప్రియులారా, దేవుడు తను ఏదైనా మాట పలికాడంటే, ఏదైనా సెలవిచ్చాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంటుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అనేక సార్లు ఎందుకు దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడం లేదు అంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఏమైతే చెప్పబడిందో ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి నా జీవితంలో పనిచేస్తుంది, ఆ ప్రకారం నేను నడవాలి అనేటువంటి దానిని పాటించడంలో విఫలమవుతుంటున్నారు. అందుకే అనేక మంది జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానముగానే మిగిలిపోతుంది.